జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మళ్లీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవ శ్రీధర్ పై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా మరోమారు హర్షవీణ సంచలన వీడియో రిలీజ్ చేసింది. రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, 2 నెలలు గడిచినా పార్టీ నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో జనసేన పార్టీకి హర్షవీణ అల్టిమేటం ఇచ్చింది. తక్షణమే తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ఇప్పటి వరకు తనపై చర్యలు తీసుకోకపోవడంతో తాను బయట జనాలలో తిరగలేకపోతున్నానని పేర్కొంది. జనసేన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా అని ఆమె సంచలన వీడియో రిలీజ్ చేసింది. అరవ శ్రీధర్ లైంగిక వేధింపులకు సంబంధించి తాను ఎన్ని వీడియోలు రిలీజ్ చేసినా జనసేన పార్టీ తన సమస్యను పట్టించుకోలేదని, పవన్ తనకు న్యాయం చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పవన్ కళ్యాణ్ కు తెలిసే ఇదంతా జరుగుతోందా అంటూ హర్షవీణ పవన్ ను సైతం టార్గెట్ చేసింది. ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టే తనను అరెస్ట్ చేయడం లేదని, తక్షణమే తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆదేశించిన రైల్వే కోడూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాలు పంచుకోవడంతో తాను ఈ వీడియో రిలీజ్ చేసినట్లు హర్షవీణ పేర్కొంది. ఇదిలా ఉంటే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలతో విచారణకు పార్టీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది తెలియదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కమిటీకి హర్షవీణ వివరణ కూడా తీసుకుంది. ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని, అరవ శ్రీధర్ తప్పు చేసినట్టు తెలితే చర్యలు తీసుకుంటామని జనసేన కూడా వెల్లడించింది.